ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ఏపీ మండలిలో గందరగోళం కొనసాగుతోంది. నల్లకండువాలతో మండలికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు ఈ రోజు కూడా ఆందోళన చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని నిరసనలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే సభ సజావుగా జరగనివ్వాలంటూ వైసీపీ సభ్యుల నిరసనలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రూల్ నెంబర్ 16 ప్రకారం వైసీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లేవలు జరుగుతున్నారు. రాజ్ కుమార్, ప్రత్యేకించి చూస్తున్నాం వైసీపీలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో అక్కడ మండలిలో ఎంత భారీ ఎత్తున నిరసన చేశారు పీపీపీ విధానంపై. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి, ఏం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ వైసీపీ మండలికి సంబంధించి వైసీపీ సభ్యులు? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ, 10 గంటల 5 నిమిషాలకు శాసన మండలి రెండు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ముందుగా ఏదైతే ఇటు శాసనసభలో కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలను ఏదైతే ఆధునీకరించాలి, ఉన్నటువంటి అన్ని వాటిపైన కూడా నవీకరించి పూర్తిగా కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అటు మండలి బుద్ధప్రసాద్ ప్రశ్న సంధించగా దానికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం, అన్ని రకాల ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల పుస్తకాలు కూడా తీసుకుని వచ్చి ఏపీలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాము అన్నీ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి నేపథ్యంలో అటు మండలిలో కనుక చూసుకుంటే 10 గంటల 5 నిమిషాలకు మండలి ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా దాదాపుగా నల్ల కండవాలతో ఏదైతే ఇటు ప్లకార్డులు తీసుకుని వచ్చి చైర్మన్ పోడియంను ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారు, దీన్ని అడ్డగించాలంటూ కూడా దీన్ని ఆపాలి ప్రభుత్వం అనే దానిపైన కూడా మండలిలో వీరు నిరసనలతో అటు చైర్మన్ పోడియం చుట్టూ కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పందిస్తూ కూడా రూల్ నెంబర్ 16 ద్వారా వీరందరినీ కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే దీనిపైన షార్ట్గా చర్చ కూడా జరుపుతామని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఇటు పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని త్వరలో వీరందరికీ కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పటికీ కూడా అనేక సార్లు దీనిపైన చర్చ జరిగింది. చర్చ జరిగిన ప్రతిసారి కూడా ఈ విధానానికి సంబంధించి అటు పేద విద్యార్థులకి ఏదైతే పీపీపీ విధానం ద్వారా అందేటువంటి లబ్ధి ఏదైతే ఉందో దానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ జరుగుతుందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని అటు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా స్పందించాలి, ఖచ్చితంగా దానిపైన వెంటనే చర్చ జరపాలని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఆ మండలి కొనసాగాలంటే సభ అంతా కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. అటు మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా దీనిపైన ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సమర్థవంతమైనటువంటి ఒక నిర్ణయంతో ఉంది, దీనిపైన మేము చర్చకు కూడా సిద్ధమని కూడా చెప్పారు. గతంలో కూడా ఇదే తరహా విధానాన్ని తీసుకొచ్చారు. రైతుల యూరియా విషయంలో కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మండలి మొట్టమొదటి రోజు కూడా ఈ రైతులు పడుతున్నటువంటి ఏదైతే ఇటు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలపైన ముందు చర్చ జరపాలంటే దానిపైన కూడా షార్ట్ డిస్కషన్ పెడతామని ప్రభుత్వం చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా దానికి చాలా స్పందించారు. వెంటనే ఏదైతే దీనిపైన విధానం అంటే అసలు రైతులు ఎందుకు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, దానికి సంబంధించినటువంటి స్టెప్స్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మరి ఈరోజు ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే దీనిపైన ఏదైతే ప్రైవేటీకరణ చేయకూడదు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో దానిపైన కూడా మంత్రి సత్యకుమార్ మొన్న కావచ్చు ఈ రోజు కావచ్చు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఒక నిర్ణయంతో ఉంది. ఆ నిర్ణయం ఏంటనే దానిపైన చర్చ జరిగే రోజు అంటే స్పీకర్ ఏ రోజు అయితే దానిపైన చర్చ జరపాలని ఒక నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఖచ్చితంగా దీనిపైన చర్చిస్తాము, దీనిపైన ఒక డిస్కషన్ ఏదైతే జరుగుతుందో డిస్కషన్ ఖచ్చితంగా పెడతామని కూడా చెప్పారు. కానీ ఈ రోజే జరపాలని వారి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. మరి ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా వీరిని కట్టడి చేయట్లేదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ఎల్ఓపి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ నినాదాలు ఆపట్లేదని నాదెండ్ల మనోహర్ దీనిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. మరి ఇంతవరకు కూడా మండలి ఆగినటువంటి తర్వాత మళ్ళీ కొనసాగలేదు. మరి ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి జరిగినటువంటి తర్వాత మళ్ళీ ఏమైనా ఇప్పుడు లంచ్ తర్వాత ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఇటు జీఎస్టీకి సంబంధించినటువంటి సంస్కరణలు ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో
దానికి సంబంధించి దాదాపుగా 18% CGST, ఇటు 18% SGST, అంటే స్టేట్ సెంట్రల్ రెండు విధానాలు ఏదైతే ఇటు GST పైన ఉన్నాయో దానిపైన సంస్కరణలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం దానిపైన ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చి కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా ఇదే విధానాలు అమలు చేయాలనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి కొత్త GST విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఆ రేట్లన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి దానిపైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు ఒక విధానమైనటువంటి ఒక డ్రెస్ కోడ్ తీసుకొచ్చారు. ఆ టీ-షర్ట్స్ అన్ని కూడా వేసుకొని వచ్చి మోడీ చేస్తున్నటువంటి సంస్కరణల పైన ఈరోజు మాట్లాడారు. కాబట్టి దానిపైన కూడా ఈరోజు అసెంబ్లీ కూడా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఏదేమైనప్పటికీ కనుక అటు శాసనసభ ఇటు మండలి రెండు సమావేశాలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.